నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఈజ్ షాహిదా. టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి కాస్టింగ్ కౌచ్ సెగ్గలు రేగుతున్నాయి. సినిమా అవకాశాల పేరుతో నటీమణులను లోబర్చుకోవాలని చూసే చీకటి కోణాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నా తాజాగా ఓ ఎన్ఆర్ఐ యువతి చేసిన ఆరోపణలు పరిశ్రమలో పెను సంచలనం సృష్టించాయి. ఈ వివాదంపై ఫైర్ బ్రాండ్ నటి పూనం కౌర్ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. న్యూయార్క్లో నివసిస్తున్న తెలుగు మూలాలున్న ఇన్ఫ్లుయెన్సర్ పికు నెమలి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక వీడియో టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఒక నిర్మాత తనను సినిమా అవకాశాల సాకుతో వేధించారని ఆమె ఆరోపించారు. సదరు నిర్మాత తనను కలిసేందుకు ఒక రిసార్ట్కు రమ్మని ఒత్తిడి చేశారని, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఏ స్థాయిలో ఉందో వివరిస్తూ ఆమె కన్నీటి పర్యాంతమయ్యారు. మహిళల సమస్యలపై సోషల్ మీడియా వేదికగా గళమెత్తే పూనం కౌర్ ఈ వీడియో పైన ఘాటుగా స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు సావిత్రి గారు, జయప్రద గారు, భానుప్రియ, శ్రీదేవి, సౌందర్య వంటి గొప్ప నటీమణులు ఎందుకు లేరో చెప్పడానికి బలమైన కారణం ఉంది. నేను వ్యక్తిగతంగా కలిసిన కొంతమంది తెలుగు నటీమణులు అద్భుతమైన అందం, నైపుణ్యం కలిగి ఉన్నారు. కానీ ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల కారణంగానే వారికి సరైన గుర్తింపు రావడం లేదు. ఇది అక్షర సత్యం అంటూ పూనం పేర్కొన్నారు. టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ అనేది ఒక నిరంతర సమస్యగా మారింది. అవకాశాల కోసం నటీమణులను లైంగికంగా వేధించడం, లొంగిపోవాలని కోరడం వంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. పూనం కౌర్ చేసిన వ్యాఖ్యల సారాంశం ఏంటంటే, ప్రతిభ ఉన్న తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలని ఆశపడినా ఇలాంటి వేధింపుల వల్లే వారు వెనకడుగు వేస్తున్నారని లేదా దూరం పెట్టబడుతున్నారని ఆమె పరోక్షంగా హెచ్చరించారు. గతంలో కూడా పూనం కౌర్ పలువురు అగ్ర దర్శకులు, నిర్మాతలను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎన్ఆర్ఐ యువతికి మద్దతు తెలపడం ద్వారా పరిశ్రమలో వేధింపులకు వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని ఆమె మరోసారి స్పష్టం చేశారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.